డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో భద్రతా లోపం వ్యవహారం సంచలనంగా మారుతోంది. పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి హల్చల్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు సూర్యప్రకాష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు విజయనగరం పోలీసులు. టైనీ ఐపీఎస్ అధికారిగా బలివాడ సూర్యప్రకాష్ యూనిఫామ్ లో పవన్ పర్యటనకు హాజరైనట్లు ఏఎస్పీ దిలీప్ కిరణ్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ వెళ్లిపోయాక శంకుస్థాపన స్థలం వద్ద దిగిన ఫోటోలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడంతో అనుమానం వచ్చి పలువురు ఫిర్యాదులు చేయడంతో అసలు విషయం బయటపడింది. 2003 సంవత్సరంలో ఇండియన్ ఆర్మీలో సిపాయిగా రిక్రూట్ అయిన సూర్యప్రకాష్ ఆ తర్వాత ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. తూనికలు కొలతల శాఖ నుంచి స్కిల్ వర్కర్స్ లైసెన్స్ తీసుకొని ఇన్స్పెక్టర్గా కూడా ఫోజులిచ్చాడు. తన భూమి రిజిస్ట్రేషన్ తగాదాలో అవతలి వ్యక్తిని బెదిరించేందుకు ఫేక్ ఐడి వాడినట్లు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి కారు, ఐడి కార్డులు, ల్యాప్టాప్, సెల్ ఫోన్ సహా పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. తనకు రక్షణ ఉన్నా లేకపోయినా పనిచేస్తానని వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి ఐపీఎస్ స్థాయి అధికారి ముసుగులో వచ్చి ఫొటోస్ దిగడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఘటనపై అధికారులతో మాట్లాడుతున్నానని తెలిపారు పవన్. ఇది రాష్ట్ర డీజీపీ, హోంశాఖ, ఇంటెలిజెన్స్ వాళ్ళ బాధ్యత అని తెలిపారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఈరోజు పొద్దున్నే నేను ఈ పర్యటనకు వస్తామంటే నా దృష్టికి తీసుకొచ్చారు. ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు, వచ్చాడు, మొత్తం ఫోటోలు తీసుకున్నాడంటే నేను అడిగాను, అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా, హౌకమ్ పోలీసెస్ ఓవర్లుక్ అంటే ఎందుకు దీన్ని చూడలేకపోయారు అనేది నా పేషి అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేవలం నాకు పనిచేయడం తెలుసు, రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత, ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత, హోంశాఖ బాధ్యత, అలాగే డీజీపీ గారి బాధ్యత. నాకు పనిచేయడమే తెలుసు. అధికారం ఉన్నా లేకపోయినా పనిచేస్తాం. ఈరోజు అధికారం ఉన్నా పనిచేస్తాం, రక్షణ ఉన్నా పనిచేస్తాం, రక్షణ లేకపోయినా పనిచేస్తాం. పవన్ టూర్లో నకిలీ ఐపీఎస్ వ్యవహారాన్ని తప్పుబట్టిన బొత్స ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు. తమ సెక్యూరిటీ వైఫల్యాలకు పవన్ ఎవరిని బాధ్యుల్ని చేస్తారని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం భద్రతలో దొల్లతనానికి ఎవరు బాధ్యులని నిలదీశారు. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు బలహీనపడ్డారని అన్నారు. నిన్న జరిగిన అంశం జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వమే దోషి వస్తుంది, మా ప్రభుత్వం వైఫల్యమని ఏది మరి కానీ రామజపంలాగా రామ 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 రామకోట్ల వెంటనే ఇది కూడా అనేది మాటల్లో మాట తప్పే ఉంది. ఎవడన్నా నవ్విపోతాడండి. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చి అటు వస్తే ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ని వెళ్తే అందులో వచ్చి సెంట్రల్ ఫోర్స్ వాళ్ళు, స్టేట్ పోలీసు అందరూ వచ్చి ఏదో అంత కలిసి ఫోటోలు తీసుకుంటే ఏమైంది వ్యవస్థ? అసలు వ్యవస్థ ఏమైంది? దీనికి వ్యవస్థ ఏమైంది? ఆయన చెప్తుంటారు కదా, నేనైతే తొక్క తీసేస్తాను. ఇందాక చూశాను ఎక్కడో కడపలో అంట తొక్క తీసేస్తానని. ఇప్పుడు ఎవరు తొక్క తీస్తారు? ఇప్పుడు ఇక్కడ ఎవరు తోలు తీస్తారు చెప్పండి. ఇప్పుడు సాక్షాత్తు ఆయన పర్యటనలోనూ ఒక నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ కింద వస్తే నాట్ ఒక కానిస్టేబుల్ వస్తే దట్ ఈస్ ద డిఫరెంట్ ఇష్యూ. అది ఏమైపోతుంది? వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది? ఈ ఘటనపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. సూర్యప్రకాష్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. సూర్యప్రకాష్ శిలాఫలకం దగ్గర ఫోటోలు దిగాడని, కొందరు కింది స్థాయి పోలీసులు అతనితో ఫోటోలు దిగారని డీజీపీ తెలిపారు. పవన్ పర్యటనలో కూడా అతను పాల్గొన్నాడా లేదా అని దర్యాప్తు చేస్తున్నామన్నారు. సూర్యప్రకాష్ ని మాజీ ఆర్మీ ఉద్యోగిగా గుర్తించామన్నారు. మీరు అడిగిన మొదటి ప్రశ్నకి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, పర్యటన అయిపోయినాక ఆ శిలాఫలకం దగ్గరికి పోయి అతను ఫోటో తీసుకున్నాడు, కొద్దిమంది అధికారులతో ఫోటో తీసుకున్నాడు. ఏది అన్నట్టుగా తప్పే. అది భద్రతా లోపమా కాదా అనేది నేను ఎస్పీని అడిగాను విచారించుకొని. అంటే అది ముందే వచ్చి ఉంటే భద్రతా లోపం కింద మనం గమనించాల్సి ఉంటుంది. అయిపోయినాక శిలాఫలకం దగ్గరికి పోయి ఫోటో తీసుకున్నాడు. అదేవిధంగా కొద్దిమంది పోయి నేను ఇట్లా ఏదో సిఆర్పిఎఫ్కి పోస్టింగ్ అయ్యాను, అడిషనల్ ఎస్పీ ర్యాంకులో ఉన్నాన్ని స్టార్లు పెట్టుకొని చెప్పడం ద్వారా కొద్దిమంది కింది స్థాయి ఫోటో కూడా తీసుకోవడం జరిగింది.
సో దీనికి సంబంధించి మేము కేసు కట్టడం జరిగింది. అతను అదుపులో తీసుకున్నాం. ఈజ్ అన్ ఎక్స్ సిపాయి ఆర్మీ, ఎక్స్ ఆర్మీ ఎంప్లాయీ. అది యాక్షన్ తీసుకుంటా ఉన్నాం. అందులో భద్రతా లోపం ఉందా లేదని మేము విచారిస్తున్నాం. మాకు మీరు అడిగిన మొదటి